సార్ చెప్పండి, స్టూడెంట్స్ కి కేంద్ర ప్రభుత్వం అనేది ఏ విధంగా అన్యాయం చేసింది అనేది కళ్ళకు కట్టినట్లుగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు ఏమంటారు దానికి? నిజంగానే ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా రాజ్యాంగం ఏం చెప్తుంది నిరసన తెలిపే ప్రతి ఒక్కరు కూడా నిరసన తెలిపవచ్చు. విద్యార్థుల చేతిలో బుక్స్ ఉండాలి, కానీ పోలీస్ బారికేడ్లు కాదు. గొంతు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ గొంతు నొక్కేస్తున్నారు. ఇది అన్యాయం. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఎవరైతే విద్యార్థులకు నష్టం జరిగిందో వాళ్ళ నష్టానికి కూడా వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మా కేటీఆర్ అన్న గారి బర్త్డే ఉన్నప్పటికీ కూడా తన నిరసన కార్యక్రమానికి భారతీయ రాష్ట్ర విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నిరసన తెలపడానికి విచ్చేస్తున్న మా కేటీఆర్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. తన బర్త్డే ఉన్నప్పటికీ కూడా తన బర్త్డే ప్రోగ్రాం చేయకుండా కూడా ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కూడా ప్రతి తెలంగాణ నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా తన బర్త్డే కార్యక్రమాలు చేయొద్దు, ఓన్లీ సోషల్ యాక్టివిటీస్ మాత్రమే చేద్దాం. మన నిరుద్యోగులకు, యువతకు, నీటి విద్యార్థులకు బాగా అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని మనం ఖండిస్తామని ఇక్కడ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అన్యాయాన్ని మనము అరికట్టాలి. చనిపోయిన విద్యార్థులకు కుటుంబంలో ఒక విద్యార్థికి ఒక ఉద్యోగం కల్పించాలి, వాళ్ళకి ఎగ్జిక్యూట్ చేయాలని నేను మనసారా కోరుతున్నాను. జై హింద్, జై తెలంగాణ. మోదీ ట్వీట్ చేశారు. మోదీ ట్వీట్ చేసిన దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఆయన చెప్పిన వీడియోలో పార్లమెంట్ లో డిస్కస్ చేస్తామన్నారు, కానీ ఇప్పటి వరకు స్టూడెంట్స్ పైన జరిగిన దాడి గురించి ఆయన ఎటువంటి స్పందన లేదు. దాని గురించి మీరు ఏమంటారు? పోలీసుల వైఖరిపై నేటి విద్యార్థులే రేపటి పౌరులు అన్నారు. ఈ నీటి విద్యార్థులే రేపటి పౌరులు కాబోతున్నారు. మీరు కూడా ఖచ్చితంగా మోడీ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, పార్లమెంటులో నీటిలో జరిగిన విద్యార్థులకు అందరికీ కూడా మేము న్యాయం చేయాల్సిందిగా విద్యార్థి సంఘాల తరపున, నీటి విద్యార్థుల తరపున అందరికీ కూడా వాళ్ళ తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మోడీ గారు తప్పకుండా సార్ మీరు పార్లమెంట్లో విద్యార్థులకు ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా మేము మనసారా కోరుతున్నాము. తెలంగాణ నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ఖచ్చితంగా నీటి విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని మీరు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్, జై తెలంగాణ. యాజ్ ఎ స్టూడెంట్గా నీట్ అనేది వన్ ఆఫ్ ద బిగ్ ఎగ్జామ్ అని చెప్పుకోవాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్లో. సో కానీ అదే ఇప్పుడు లీక్ అవ్వడము, దానికి మళ్ళీ క్యాన్సిల్ చేసి రీ ఎగ్జామ్ చేయడము, ప్రశ్నించినందుకు స్టూడెంట్స్ని అంటాము. యాజ్ ఎ స్టూడెంట్గా మీరు ఎలా? Basically, మేమంతా ఒక UPSC aspirants. India is a country where everyone got right to vote without any protest. The so-called Western countries like USA and France, their women protested for right to vote. But from that stage, now we are going downwards. This is not correct. We have to improve ourselves, but we should not degrade. And right to fair exams it's a basic fundamental right of every student. So we cannot deny them the basic fundamental right. So I really request central government to take strict action. We want justice. Students are demanding justice, and many people lost their lives. We should give sufficient money. We should take care of their families. So we sincerely request on behalf of every student. And as a JEE Mains qualified student, we know we work for 2 years, and in one day we are like losing our lives. This is not fair. Every student is fighting, and students has the most network in this country. If you see other countries like Nepal, Bangladesh, they know how they reacted. We hope we won't do further like that. So I sincerely request everyone. And further, I want to mention, governments come, governments changes, but the people should take action. People should question, then government will provide them accessories. So I sincerely request each and every person to be aware and know about the country. And Gen Z is the biggest part of our society. We should take care of their aspirations. నీట్ ఎగ్జామ్ అనేది ఎంత బిగ్ ఎగ్జామో మనందరికీ తెలుసు. సో ఈ ఎగ్జామ్లో క్వాలిఫైడ్ అవ్వడానికి కొన్ని ఏళ్ళ తరబడి కష్టపడి వాళ్ళు ప్రాణం పెట్టి మరి వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. పిల్లలు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. నీట్లో సీటు సాధిస్తే భవిష్యత్తుమైన ఒక నమ్మకం అనేది కూడా ఉంటుంది వాళ్ళకి. అలాగే అటువంటి తరుణంలో నీట్ పేపర్ లీకేజ్ పైన కేంద్రం తీసుకున్న చిన్నచూపు కావచ్చు, అలాగే స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్న అంశాలు కావచ్చు, మెయిన్గా స్టూడెంట్స్ పైన అధికారులు ఏవైతే ఇప్పుడు దాడులు చేస్తున్నారో
పిల్లల పైన, చదువుకునే విద్యార్థుల పైన ఇటువంటి దాడులు అనేది కరెక్ట్ కాదు అని బీఆర్ఎస్ శ్రేణులు ఒక పక్క, అలాగే స్టూడెంట్స్ కూడా తమ డిమాండ్స్ అనేవి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువెళ్ళాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. దాంతో పాటుగా మాకున్న కనీస అవసరాలు, ఇప్పుడు జెన్జీ బ్యాచ్ అనేది భవిష్యత్ తరాలకి ఒక నాందిగా పలుకుతున్నారు. అలాగే మాకు ఎటువంటి డిమాండ్స్ ఉన్నాయో మేము ఆల్రెడీ కేంద్రానికి చెప్పాము, దయచేసి వాటిని ఫోకస్ చేయాల్సిందిగా కూడా స్టూడెంట్స్ చెప్పిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాణాతో రాణి, మెగా 9 టీవీ, ధర్నా చౌక్ నుంచి.